నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తను తీసుకున్నట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ తక్షణమే ఉద్యోగాల భర్తీ 50,000 అని సీఎం కేసీఆర్ ప్రకటనకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ ప్రచురించడం జరిగింది. ముందుగా ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో మొదటి పేజీగా మొదటి వార్తగా తీసుకున్నట్టయితే మన దగ్గరే ఎన్నెన్నో అందాలు, కొత్తగా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటర్వ్యూకి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్యాటకానికి మంచి రోజులు తెస్తాం, కరోనా తర్వాత కొత్త పథకాలకు శ్రీకారం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా, కృష్ణా జలాలపై ముఖ్యమంత్రులు చర్చించుకోవాలి. ఈనాడు ముఖాముఖిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనికి సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది. ఇక తక్షణమే ఉద్యోగాల భర్తీ మొదటి దశలో 50,000 నియామకాలు చేపట్టండి, పదోన్నతులతో ఏర్పడే ఖాళీల వివరాలను మంత్రిమండలికి సమర్పించండి, జోనల్ విధానం అమలుపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. చాలా కాలం నుంచి పెండింగ్ అంశంగా ఉద్యోగాల భర్తీ గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. నిరుద్యోగుల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరిగిపోతున్న సందర్భంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమలులో ఎంతవరకు సాధ్యమైంది చూడాల్సిన అంశంగా మనం చూడాలి. ప్రకటనలకే పరిమితమా లేకపోతే కార్యరూపం దాలుస్తుందా చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. కొత్త సర్వీస్ నిబంధనలు అలాగే బదిలీలపైన చర్చ, వీటిపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా కనిపిస్తుంది. 13న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం, కొత్త జోనల్ విధానం, ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, కృష్ణా జిల్లా వినియోగం ప్రధాన ఎజెండా, భూముల ధరల పెంపుపైన నిర్ణయం. 13వ తారీఖున జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ 50,000 నియామకాలకు సంబంధించి మంత్రివర్గం ముందు మంత్రిమండలి ముందు ఉంచే అవకాశం ఉంది. ఖాళీలు ఎన్ని ఉన్నాయి, దీనికి సంబంధించిన వివరాలు మంత్రిమండలికి సమర్పించాలని చెప్పి సీఎం కేసీఆర్ ఆదేశించడం జరిగింది. ఇక మరోసారి జన సర్వే కూడా చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక మరొక అంశాన్ని తీసుకున్నట్టయితే కేంద్ర పరిధిలోకి వైద్య విద్య సీట్లు, ఎంబీబీఎస్ పీజీ కోర్సులో ప్రవేశాలకు కేంద్రీకృత కౌన్సిలింగ్, ఏపీ తెలంగాణ సహా ప్రాథమికంగా మెజార్టీ రాష్ట్రాల అంగీకారం. ఇక పీజీ అన్నీ కూడా పీజీ వైద్య సీట్లు అన్నీ కూడా కేంద్ర పరిధిలోకి వెళ్తాయి. ఏ రాష్ట్రంలోని వ్యక్తి అయినా ఏ రాష్ట్రంలోనూ మెరిట్ ఆధారంగా చదివే అవకాశం కనిపిస్తుంది. ఏపీ తెలంగాణ ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఈనాడులో వరంగల్లో కైటెక్స్ 1000 కోట్ల పెట్టుబడి, జౌలీ పార్కులో దుస్తుల పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్ధం, 2 ఏళ్లలో ప్రారంభిస్తామని వెల్లడి, కేటీఆర్తో సంస్థ ఎండీ జాకబ్ భేటీ, అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి హామీ. వరంగల్లో కైటెక్స్ సంబంధించిన ఒప్పందాలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు, పోలీసులపై ఫిర్యాదులకు అథారిటీ సైతం, కమిషన్ ఎక్స్-అఫీషియో చైర్పర్సన్గా హోంమంత్రి నియామకం అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పుతో సమీక్ష, చట్ట విరుద్ధం, తుది నిర్ణయం తీసుకునే ముందు 2 రాష్ట్రాల వాదనలు వినాలే, కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ లేఖ. ఇక లెక్కల్లో చూపని 300 కోట్లు, 1,200 కోట్ల కృత్రిమ నష్టాలు, రామ్కీలో ఐటీ శాఖ తనిఖీల్లో వెల్లడి అంటూ ఐటీ శాఖ రామ్కీపై దాడులకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించడం జరిగింది. 161 ప్రైవేటు కాలేజీలు మూత, అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసింది 1,520 కళాశాలలే, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్న వాటికి అనుమతులు గండం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. దోమలపై మీనాస్త్రం, నగరవాసులు పెంచుకోవచ్చు అంటూ మరొక వార్తా కథనాన్ని ఈనాడులో ప్రచురించడం జరిగింది. ఇవి ఈనాడులో ప్రధానంగా ముఖ్యమైన వార్తలు తీసుకున్నట్టయితే ఇక వెలుగు దినపత్రిక తీసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో 50,000 ఉద్యోగాల భర్తీకి ప్రాసెస్ స్టార్ట్ చేయండి, సీఎంఓ నుంచి నోట్ రిలీజ్, ప్రమోషన్ల తర్వాత ఏర్పడిన ఖాళీలు 2వ దశలో భర్తీ, ఖాళీలపై నివేదిక తయారు చేయాలని సూచన, అధికారుల రిపోర్ట్పై ఈ నెల 13న కేబినెట్లో చర్చ, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంపై V6 వెలుగులో ఇటీవలే వరుస కథనాలు. నిన్న కూడా కథనం రావడం జరిగింది. V6లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 50,000 పోస్టులు నింపుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ వైపు అడుగులు వేయడం లేదని నిన్న ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించడం జరిగింది. వెలుగు దినపత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. చాలా వార్తలు కూడా ప్రభుత్వాన్ని మేల్కొల్పే వార్తలు అయితే
వెలుగు దినపత్రికలో కనిపిస్తున్నాయి. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే అక్రమ ప్రాజెక్టులకు రాచముద్ర కోసం ఏపీ ఎత్తులు, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలకు పదును ఉలుక్కు లేని కేసీఆర్, ఉరుకుతున్న జగన్ అంటూ రోజు ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించి దక్షిణ తెలంగాణ ఎడారవుతుందనే అంశాన్ని వెలుగు దినపత్రిక రోజు కథనాల రూపంలో ప్రచురిస్తుంది. కట్టి తీరుతామని ఇప్పటికే ఏపీ సీఎం బహిరంగ ప్రకటన. ఢిల్లీలో కేంద్ర మంత్రి షెకావత్తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ. 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకునేలా సంగమేశ్వరం చేపట్టినట్లు వెల్లడి. తమకు నీళ్లు రాకుండా తెలంగాణ అడ్డుపడుతుందంటూ ఫిర్యాదు వార్తనివ్వడం జరిగింది. ఇక కొత్త ట్రిబ్యునల్కు ఏపీ మోకాలడ్డు. తమ అభిప్రాయం తీసుకోవాలనే వాదన తెరపైకి. బచావత్ కేటాయింపులను సమీక్షించడానికి వీల్లేదని గగ్గోలు. కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసిన జగన్ సర్కార్ అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక కాళేశ్వరంపై గందరగోళం. నీళ్లు ఎత్తిపోయాలన్నా వద్దా అని సర్కార్ డైలమా. ముందే లిఫ్ట్ చేస్తే వానల వల్ల కిందకి వదులుడే. ఆగుదామంటే చివరిలో ఎత్తిపోసేందుకు నీళ్లు ఉండవు. జూన్ 16న మోటార్లను స్టార్ట్ చేసిండ్రు. హైదరాబాద్ నుంచి ఆర్డర్స్తో 20 రోజులకే బంద్ పెట్టిరు. 33 టీఎంసీలు అక్కడిని ఇక్కడివి ఎత్తిపోసి ఊరుకున్నారు. 6 రోజులుగా మేడిగడ్డ గేట్లకుల్లా నీళ్లు సముద్రం పాలు. మల్లన్న సాగర్ పూర్తి కాక ఎక్కడ నిల్వ చేయాలో సమజైతలేదు అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. నీళ్లు కాళేశ్వరంపై కొంచెం గందరగోళమైన పరిస్థితి నెలకొంది. నీళ్లు ఎత్తిపోయాలన్నా వద్దని, ఒకవేళ ఎత్తిపోసినట్టయితే వర్షాలు పడితే ఎత్తిపోసిన నీళ్ళను మళ్ళీ సముద్రంలోనికి వదలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిరుడు కొత్తగా 1 ఎకరానికి నీళ్ళు వేయాలంటూ ఒక కథనాన్ని కూడా ప్రచురించడం జరిగింది. గురుకుల నోటిఫికేషన్ కోసం చూసి ప్రాణం తీసుకుంటూ సూసైడ్ నోట్ రాసి నిరుద్యోగి కొండల్ బలవన్ మరణం. వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామంలో ఘటన. టీచర్ జాబ్ల కోసం వేలాది మంది ఎదురుచూపులు అంటూ వార్తా కథనాన్ని. చాలామంది టీచర్ జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్ జాబ్లు వస్తాయని, గురుకుల పోస్టులో నింపుతామని చాలాసార్లు ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు అమలు దిశగా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. విసిగి వేసారిన కొంతమంది యువకులు అలాగే నిరుద్యోగులు సూసైడ్ వైపు మళ్లుతున్నారు. అందులో భాగంగా సూసైడ్ నోట్ రాసి నిరుద్యోగి కొండల్ బనవన్ మరణం పొందిన దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సూసైడ్ నోట్లో కూడా చూసినట్టయితే, ప్రియమైన అమ్మా నాన్నలకు మిమ్మల్ని వదిలి నా స్వార్థం కోసం వెళ్ళిపోతున్నందుకు సారీ. అందరూ కొడుకుల్లా మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతున్నా, కానీ నేను శారీరకంగా మానసికంగా బాలేను. పైకి నవ్వుతూ ఎన్ని రోజులు బ్రతకగలను? నా చదువులో లోపం ఉందో, నేను చదివే పద్ధతి సరిగా లేదనో, ఒక్క జాబ్ కూడా సాధించలేకపోయాను. గురుకుల టీచర్ జాబ్ సాధించి మిమ్మల్ని సంతోష పెట్టాలనుకున్నాను. దానికోసం కోచింగ్ కూడా తీసుకున్నాను. నోటిఫికేషన్ కోసం వేసి చూసా, వచ్చేలా లేదు. అందరూ ఏం చేస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నా. తల తీసినట్టు అవుతోంది. అవకాశం వచ్చినప్పుడే ఏదైనా సాధించాల్సింది. అవకాశం కోసం ఎంత వెయిట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. మిమ్మల్ని గాలికి వదిలిపోతున్న ఈ గాలి కొడుకును క్షమించండి. మీరు నాకు ఎంతో చేశారు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చారు. మిమ్మల్ని చూసుకునే టైంలో కూడా నన్ను చూసుకున్నారు. చెల్లెలు జాగ్రత్త అంటూ సూసైడ్ నోట్లు రాసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా చెల్లెలను రావాలని అనుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ల కొరకు చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే, కేసీఆర్ నుంచి అధికారం గుంజుకుంటాం, అక్రమంగా సంపాదించిన ఆస్తులు లాక్కుంటాం. మీడియాతో చిట్ చాట్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నాది టీడీపీ కాంగ్రెస్ అయితే కేసీఆర్ది టీడీపీ టీఆర్ఎస్ఆ? టీఆర్ఎస్లో అంతా టీడీపీ వాళ్ళే, మంత్రుల్లో 75% వాళ్ళే అంటూ టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి అనడంతో టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ వేయడం జరిగింది. ఇంకా రాయలసీమ లిఫ్ట్ పాపం కేసీఆర్ది అంటూ సీఎంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్. పూటకో అబద్ధం చెప్తారు, ఫామ్ హౌస్లో దాటడు. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రంలోనూ లేడు. రాష్ట్రంలో కేంద్రం నిధులు లేని పథకం ఉందా అని ప్రశ్న అంటూ వార్తనివ్వడం జరిగింది. సర్కార్పై జనం గరంగరం. పల్లె పట్టణ ప్రగతిలో మంత్రులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిరసన సెగలు. సమస్యలపై, పెండింగ్ హామీలపై, నిందితులు రుణమాఫీపై కడిగి పారేస్తున్న రైతులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లేవంటున్న జనం, మిషన్ భగీరథ నీళ్లు ఏడొస్తున్నాయంటూ ప్రశ్నలు, జవాబు చెప్పలేక తలలు పట్టుకుంటున్న లీడర్లు, ప్రశ్నించే వాళ్ళపై అపోజిషన్ ముద్ర వేసే ప్రయత్నాలంటూ వార్తా కథనం ప్రచురించడం జరిగింది. ఇవి ఈరోజు ముఖ్యంగా వెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసుకున్నట్టయితే, ఇక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, నమస్తే తెలంగాణలో 1000
కోట్ల పెట్టుబడి తెలంగాణకు కిటెక్స్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడి మెగా ప్రాజెక్టుల్లో 4000 ఉద్యోగాల కల్పన పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజం కిటెక్స్ ప్రతినిధులతో కేటీఆర్ సుదీర్ఘ చర్చ ప్రభుత్వ పాలసీని వివరించిన మంత్రి కిటెక్స్ తరలి వచ్చిన కథ ఇది అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇక 50,000 ఉద్యోగాల భర్తీ స్థానికుల కొలువులు దక్కేందుకు కొత్త జోన్లు వార్తా కథనాన్ని ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. ప్రక్రియ వెంటనే మొదలు పెట్టండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ తొలి దశలో ప్రమోషన్లతో ఏర్పడే ఖాళీలు రెండో దశలో ఉద్యోగాల భర్తీపై సమీక్షలో సీఎం కేసీఆర్ కొత్త జోనల్ వ్యవస్థతో తొలగిన అడ్డంకులు వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. మరోసారి జ్వర సర్వే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహించిన జ్వర సర్వేతో కరోనా ముందస్తుగా కట్టివేయడంలో సఫలీకృతమయ్యాం. జన సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచింది. కరోనా మరో వేవ్ రానున్నదన్న వార్తల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగింది. ఐటీ ఫ్రెషర్స్కు జోష్ 40,000 మందిని తీసుకోనున్న టీసీఎస్ సంస్థ గ్లోబల్ హెచ్ఆర్ చీఫ్ లక్కడ్ వెల్లడి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్లోకి ఎల్రమణ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామిని అయ్యేందుకే టీఆర్ఎస్ గూటికి ఎల్రమణ ఎట్టకేలకు ఎల్రమణ టీఆర్ఎస్ గూటికి చేరుతున్నాడు. సీఎం కేసీఆర్తో చర్చల అనంతరం ఏంది వివక్ష సీఎంఆర్ శ్రీకన్నకు ఎఫ్సిఐ తిరకాసు స్టోరేజ్ లేదంటూ బియ్యం నిరాకరణ గౌడెండ్ల ముందు లారీల బార్లు వారం రోజులుగా రోడ్లపై పడిగాపులు తర్వాత గడువు ముగిసిందంటూ కోతలు పౌర సరఫరా సంస్థకు నష్టాలంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. కాశ్మీర్లో ఎన్కౌంటర్ గుంటూరు వాసి వీర మరణం విధి నిర్వహణలో అమరుడైన జవాన్ జస్వంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోను ప్రచురించడం జరిగింది. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక సాక్షి తీసుకున్నట్టయితే సాక్షి పత్రికలో ముఖ్యంగా 50,000 కొలువులు తొలి దశలో భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచన. మలి దశలో ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీల భర్తీ ఇప్పటికే ప్రారంభమైన పదోన్నతుల ప్రక్రియ దీనికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఏ వేవ్కైనా సంసిద్ధంగా ఉండాలంటూ వైద్య ఆరోగ్య శాఖకు అధికారులకు సీఎం ఆదేశం. ఇతర రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల్లో నియంత్రణపై చర్యలపై అధ్యయనం చేయండి. సరిహద్దు జిల్లాల్లో 3 రోజులు పర్యటించాలి. కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ నివేదిక సమర్పించాలి. కోవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో మరొక ఫీవర్ సర్వే. ఏ వేవ్ ఎప్పుడు వస్తుందో ఎంతవరకు విస్తరిస్తుందో తెలియట్లేదు. మహమ్మారి కట్టడికి ప్రభుత్వంతో కలిసి రావాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఉద్యోగాల భర్తీ అలాగే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్షించడం జరిగింది. 13న జరిగే కేబినెట్ సమావేశంలో ఇవన్నీ కూడా ఆమోదం పొందే అవకాశం కనిపిస్తుంది. ఆక్సిజన్ ప్లాంట్లు 1,500 4 లక్షల ఆక్సిజన్ బెడ్స్ తాడును ధీటుగా ఎదుర్కొందాం కోవిడ్పై సమీక్షలో ప్రధాని నరేంద్ర మోడీ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. కరోనా విషయంలో ప్రజల్లో ఒక రకమైన అలసత్వం ఆవహించింది. బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించకపోవడంతో పాటు మార్కెట్లు ఇతర రద్దీ ప్రదేశాల్లో ఒకరికొకరు కనీస దూరం పాటించకపోవడం ఆందోళనకరం. పూర్తి స్థాయిలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాల్సిందేనన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని మరొకసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి, లేనట్టయితే మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని చెప్పి ప్రధాని పిలుపునివ్వడం జరిగింది, ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఇక అధికారులను అనవసరంగా పిలవద్దు, వారిని పదే పదే పిలవడం ద్వారా కోర్టు ఘనత పెరగదు, జడ్జీలు ప్రభుత్వాలు నడపాలని అనుకోరాదు, వినమ్రత ఉండాలి, హైకోర్టులపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు హైకోర్టుకు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారులను అవసరం లేకపోయినా కోర్టుకు పదే పదే పిలవడం సరికాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ప్రయోజనాలు లేని కేసుల్లో కూడా అధికారులకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ హైకోర్టులు ఆదేశించడాన్ని తప్పుపట్టింది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని సాక్షి దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఇక రేషన్ బియ్యం అక్రమాల్లో ఉన్నతాధికారుల లీలలు. గద్వాల జిల్లా రేఖ రైస్ మిల్లులో పట్టుబడిన పీడీఎస్ బియ్యం భాగవతంలో కొత్త మలుపు. కేసును తప్పుదోవ పట్టించడంలో రెవెన్యూ పోలీసులు చట్టపట్టాలు. ఎన్ఫోర్స్మెంటు డీటీతో పాటు అప్పటి జిల్లా కలెక్టర్ హస్తం, అదనపు కలెక్టర్ హస్తం, ఇన్ఛార్జ్ తహసీల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఓసీఐ, ఎస్ఐలకు భాగస్వామ్యం. టోటల్గా ఇందులో భాగస్వాములుగా చూసుకున్నట్టయితే
రెవెన్యూ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ పూర్ణచంద్రరావు విచారణలో బహిర్గతం. బాధ్యులపై క్రిమినల్ క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు. ప్రస్తుతం ఒక్క డీటీ పైన కేసు నమోదు చేయడంపై అనుమానాలు ఉన్నాయి. ముందస్తు బెయిల్కు కీలక వ్యక్తుల ప్రయత్నాలంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులకు బయోమెడికల్ ఇంజనీర్లు ఇక వైద్య పరికరాల మరమ్మతులతో ఆలస్యానికి చెక్. పోస్టుల మంజూరుపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి. ప్రభుత్వానికి ప్రతిపాదన. త్వరలో కొత్త పోస్టులు. పెద్ద ఆసుపత్రులకు 1-2 జిల్లాలకు ఒకరు కలిపి అంటూ వార్తను ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వాలు అయితే కొంతవరకు ముందుకు నడుస్తున్నాయని చెప్పొచ్చు. రేపటి నుంచి భారీ వర్షాలంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. 1000 కోట్ల భారీ పెట్టుబడి. చిన్నపిల్లల దుస్తుల తయారీ దిగ్గజం కిటెక్స్ వెల్లడి. వరంగల్ కేఎంటీపీలో పెట్టుబడులు పెట్టనున్న సంస్థ. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఉగ్రపోరులో జవాన్ వీరమరణం. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పులో జశ్వంత్ రెడ్డి కన్నుమూత. నేడు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో దరివాద కొత్తపాలెంలో అంత్యక్రియలు. ఏపీ సీఎం జగన్ సంతాపం. వీర జవాన్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇవి ఈరోజు సాక్షిలో ముఖ్యంగా వచ్చిన వార్తా కథనాన్ని తీసుకున్నట్టయితే ఇక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా తీసుకున్నట్టయితే తక్షణమే ఉద్యోగాల భర్తీ. 50,000 ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలి, నింపండి. దీనికి సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. యూనివర్సిటీలో ఖాళీల భర్తీకి కసరత్తు. అధ్యాపకుల కొరతతో దిగజారుతున్న ప్రమాణాలు. ఆచార్య ఎక్కడ శీర్షికతో ఆంధ్రజ్యోతి ఇటీవల కథనం. 13న వీసీలతో ఉన్నత విద్యామండలి భేటీ. భర్తీపై స్పష్టత. రాష్ట్ర ప్రభుత్వం అంటే మెల్లమెల్లగా ఉద్యోగాల భర్తీపై కొంతవరకు దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలం నుంచి నిరుద్యోగులు ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదే ట్యాగ్లైన్ నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధులు నియామకం విషయంలో ఎవరికి పెద్దగా విమర్శలు లేనప్పటికీ కొన్ని రాజకీయపైన విమర్శలు, అలాగే కాళేశ్వరానికి సంబంధించిన విమర్శలు, మిగతా ప్రాజెక్టులు పూర్తి చేయట్లేదనే విమర్శలు వస్తున్నప్పటికీ ఏదైనా నియామకాల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వంపై దాడి జరుగుతుంది. విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. దాని ఫలితంగానే ఇటీవల జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ దుబ్బాక ఎన్నికల్లో ప్రభావం చూపించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి 6 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు నోటిఫికేషన్ల జాడలేదు. మనం చూసినట్టయితే నిన్ననే ఒక నిరుద్యోగి గురుకుల జాబు, టీచర్ జాబులు నోటిఫికేషన్ పడుతుందని చెప్పి భావించి ఇప్పటి వరకు పడకపోవడంతో సూసైడ్ చేసుకున్న సందర్భాలు చూడడం జరిగింది. చాలా సందర్భాల్లో ఇలాంటి సూసైడ్స్ వార్తలు మనం చాలా కాలం విని ఉన్నాము. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా కూడా నోటిఫికేషన్ల కొరకు ఎదురు చూస్తూ సూసైడ్ వైపు మళ్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడైతే రేపు 13న జరిగే కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఉద్యోగాలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నో తెలపాలంటూ నోట్ అయితే జారీ చేయడం జరిగింది. రేపు 13 నాడు జరిగే కేబినెట్ సమావేశంలో 50,000 ఉద్యోగాలకు సంబంధించిన ఒకవేళ ప్రభుత్వం దగ్గరికి ప్రతిపాదనలు వచ్చినట్టయితే వెంటనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక అలాగే చూసుకున్నట్టయితే రోజు పత్రికా కథనాల్లో కొన్ని ఈ నిరుద్యోగుల సమస్యలపై అలాగే ఉద్యోగాలపై చాలా కథనాలు వస్తున్నాయి. ఈ కథనాల ఆధారంగా వీసీ పోస్టులకు సంబంధించి కూడా ఆచార్యులు లేరు. దాదాపు విశ్లేషణాత్మకమైన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. దాదాపు 3,000కు పైన పోస్టులున్న ఆచార్య పోస్టులు రిటైర్మెంటు 2,000కు పైగా రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. కేవలం 1000 మందితోటే యూనివర్సిటీలు నడుస్తున్నాయి. అంటే 1/3 కేవలం 1/3 తోటే నడుస్తున్నాయి. యూనివర్సిటీల ప్రమాణాలు దిగజారిపోతున్నాయి అనే ఒక కదలికతో ఇప్పుడు యూనివర్సిటీ ఖాళీలపై కసరత్తు కూడా జరుగుతుంది. 13న వీసీలతో ఉన్నత విద్యామండలి భేటీ అంటూ వార్తా కథనం కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ షెడ్యూల్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఒకవేళ వచ్చినట్టయితే విద్యార్థులు కొంతవరకు ఈ అసంతృప్తి తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే స్టాఫ్ నర్సుల ఆందోళన ఉద్రిక్తం. గాంధీ భవన్ నుంచి డిఎంఈ ఆఫీస్ ముట్టడికి యత్నం. అడ్డుకున్న పోలీసులు. ఆందోళనకారుల ఆగ్రహం. సొమ్మసిల్లి పడిపోయిన ఓ నర్సు ఓ స్టాఫ్ నర్సు ఆసుపత్రికి తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్. స్టాఫ్ నర్సులని కరోనా సమయంలో తీసుకోవడం జరిగింది. కరోనా ముగిసిన అనంతరం వాళ్ళని తొలగించారు అని మేము కరోనా సమయంలో మేము పనిచేయడం జరిగింది, కానీ మమ్మల్ని
ఇప్పుడు అకస్మాత్తుగా తీసేస్తున్నారని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఈ ఈ వార్తా కథనాన్ని ఫోటోలు ప్రచురించడం జరిగింది. ఇక ఏఎస్ఎం పోస్టుల భర్తీ ఏమైంది? 300 పోస్టులకు నోటిఫికేషన్లు ఫలితాలు వెల్లడి. 3 ఏళ్ళు అవుతున్న భర్తీ లేదు, అభ్యర్థుల ఆవేదన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇక డేటా ప్రొటెక్షన్ చట్టం వచ్చేదాకా ప్రైవసీ పాలసీని నిలిపివేస్తాం, ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ వెల్లడి. ఐటీ రూల్స్పై హైకోర్టులో విచారణను ఆపలేం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్. సుప్రీమే చేపట్టాలన్న విజ్ఞప్తి 16న నిర్ణయం. వార్తా ఛానళ్లను వేధించొద్దు, కేరళ హైకోర్టు అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైన అంశాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించడం జరిగింది. ఉమ్మడి పౌర స్మృతి ఉండాల్సిందే, ఆ దిశగా చర్యలు తీసుకోండి. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు ఆధునిక భారతంలో సజాతీయులుగా ప్రజలు కుల మత ఎల్లలను చెరిపేస్తున్న యువత, కుల మతాంతర వివాహాల జరుగుతున్నాయి. చట్టాల్లో వైరుధ్యాలతో ప్రజల మధ్య ఘర్షణలు, పౌరస్మృతి అమలుతోనే ఏకీకృత విధానాలు, ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రతిభా సింగ్ వ్యాఖ్యలు అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఉమ్మడి పౌర స్మృతి అనేది చాలా కాలంగా సుప్రీంకోర్టు చెప్తున్నది. ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని చెప్పి అన్ని మతాలకు కలిపి ఒకే రకమైన చట్టం ఉండాలని చెప్తున్నప్పటికీ భారతదేశంలో అమలు చేయట్లేదు. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ప్రధాన మేనిఫెస్టోలో ఇది ఉమ్మడి పౌర స్మృతి కూడా ఒక అంశం ఉంది. రామ మందిర్ నిర్మాణం, అలాగే 370 ఆర్టికల్ రద్దు, అలాగే చూసుకున్నట్టయితే త్రిబుల్ తలాక్, ఉమ్మడి పౌర స్మృతి, మిగతా 3 అంశాల్లో ముందుకు జరిగినప్పటికీ, పురోగతి సాధించినప్పటికీ, ఇక ఉమ్మడి పౌర స్మృతి విషయంలో మాత్రం ఇప్పటి వరకు అది ముందుకు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం హైకోర్టుల సూచనను, అలాగే సుప్రీంకోర్టు సూచనను ఎంతవరకు పాటిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్ చివరికల్లా 18 ఏళ్ల వరకు బైడెన్ టీకా, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో 2 ఏళ్లకు పైన వారికి వ్యాక్సిన్లు. నెక్వాక్ చీఫ్ ఎస్కే అరోరా వెల్లడి అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడింది. పాలమూరు ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలపై సంయుక్త కమిటీ ఆగస్టు 27లోగా నివేదికలు ఇవ్వాలి. హరిత ట్రిబ్యునల్ ఆదేశం, దీనికి విచారణార్హత లేదన్న అదనపు అడ్వకేట్ జనరల్. ఇది రోజుకి ఈ ప్రాజెక్టులపై అయితే అనుమతులు, దీనికి సంబంధించిన ఉల్లంఘనలు ఇవన్నీ కూడా నిరంతరంగా కొనసాగుతున్నాయని నేను చెప్పొచ్చు. కరోనా సమయంలోనూ పట్టణాభివృద్ధి, లాక్డౌన్ వినియోగించుకుని వసతులు, ఇకపై పారిశుద్ధ్యం, పచ్చదనమే ఎజెండా. రాజధానిలో మూసిపై 15 వంతెనలు నిర్మాణం. కోకాపేట గ్రీన్ టౌన్షిప్, కోత్వాల్ ఎకో పార్కు మంత్రి కేటీఆర్. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే, అయోధ్య రామ అంత మోసమా? వైసీపీ ఎంపీ రామ్కీ సంస్థలో 300 కోట్ల బ్లాక్ మనీ, 1200 కోట్ల కృత్రిమ నష్టాలు చూపి పన్ను ఎగవేత. సింగపూర్ సంస్థకు మెజారిటీ వాటా విక్రయంతో మూలధనార్జన. ఎగవేసిన పన్ను చెల్లింపునకు అంగీకరించిన సంస్థ అంటూ ఐటీ శాఖ దాడులు చేయడం జరిగింది. రామ్కీ సంస్థలపై అయోధ్య రామరెడ్డి ఎంపీగా ఉన్నారు. వైసీపీ ఎంపీ ఈ రామ్కీ సంస్థ యజమాని అయిన అతనిపై 1200 కోట్ల కృత్రిమ నష్టాలు చూపిస్తూ పన్ను ఎగవేయడానికి ప్రయత్నించారంటూ ఆరోపణలు రావడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇక పర్యాటకానికి జల కళ, నిరుడు ఫస్ట్ వేవ్ తగ్గిందనుకునే లోపే ఈ ఏడాది సెకండ్ వేవ్. పర్యాటకం అయితే దెబ్బతిందని చెప్పుకోవచ్చు. కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి పర్యాటకం వైపు ఎవరు అటు చూడడం లేదు. బయటకు వెళ్ళి ప్రకృతి పరిసరాల ఆస్వాదన, లాక్డౌన్ ఎత్తివేతతో పర్యటనల బాటలో ప్రజలు. సోమశిల్ల, లక్కవరం, సాగర్లో పెరుగుతున్న రద్దీ, ఉత్సేసంలో బోటింగ్కు క్రమంగా ఆదరణ. కోవిడ్ నిబంధనల మేరకు అధికారుల ఏర్పాట్లు. పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలు విస్మరణ, మాస్కులు లేవు, భౌతిక దూరం పాటించడం లేదు. ఇది ఆందోళనకరం. వైరస్ వ్యాప్తి ముప్పు అంటూ కేంద్రం హెచ్చరికలు ఓవైపు జారీ చేస్తూనే ఉంది. కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పి. ఇక దేశంలో 1500 ఆక్సిజన్ ప్లాంట్లు పీఎం కేర్స్ నిధులతో ఏర్పాటు. దీంతో ఆసుపత్రులు 4 లక్షలకు పైగా ఆక్సిజన్ పడకలు త్వరలో వినియోగంలోకి తేవాలి. ప్లాంట్ల నిర్మాణం, ఆక్సిజన్ లభ్యతపై ప్రధాని మోడీ సమీక్ష. వైద్యం ఆరోగ్యంపై ప్రధాని మోడీ సమీక్షిస్తున్నారు. థర్డ్ వేవ్ను ఎలా కట్టడి చేయాలి, థర్డ్ వేవ్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మొదటి వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్న భారతదేశ నాయకత్వం రెండో వేవ్కు చేతులు ఎత్తేసాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. రెండో వేవ్ ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకు అనుగుణంగానే మంత్రివర్గంలో మార్పులు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హర్షవర్ధన్ తొలగించడం, ఇప్పుడు ప్రధాని స్వయంగా
దీని వైద్య ఆరోగ్య శాఖకు సమీక్షల్లో పాల్గొనడం వైద్య ఆరోగ్య శాఖ ఇంపార్టెన్స్ను తెలియజేస్తుందని చెప్పొచ్చు. ఇక మరొకసారి జ్వర సర్వే కోవిడ్ ప్రాంతాల్లో చేపట్టండి, 13 పట్టణాల్లో పరిస్థితిపై నివేదికలు ఇవ్వండి, ఢిల్లీ మహల్లో అధ్యయనం చేయండి, వైద్య ఆరోగ్య శాఖకు కేసీఆర్ ఆదేశం. ఇది వార్త. ఇక మరొక వార్త, రాష్ట్ర జనాభా 3.99 కోట్లు, సంతానోత్పత్తి 1.7% అంటూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే, టీఆర్ఎస్ఏ టీడీపీ ఇప్పుడు కూడా అదే పార్టీ దిక్కైంది, గతిలేక ఎల్లమన కాళ్ళు పట్టుకున్నారు 75% మంది టీడీపీ వాళ్ళే. నేను బాబు మనిషినైతే కేసీఆర్ ఆయన చెప్పరాసి పార్టీని కాంగ్రెస్తో కలుపుతానని ఒట్టేశారు. సోనియా గాంధీ కాళ్ళపై పడ్డారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ పరిస్థితి కుక్కలు చిప్పిన విస్తరే. కేటీఆర్ ఓ డ్రామా రావు. నాకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినందుకే కిషన్ రెడ్డికి క్యాబినెట్ హోదా. జల వివాదాలపై ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్లది వీధి బాగోతాలు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 72 సీట్లు గెలుస్తుంది. రేవంత్ మీడియాతో చిట్చాట్. కొత్తగా పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిపై ప్రధానమైన విమర్శ తెలుగుదేశం పార్టీ నుంచి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి కోవర్టుగా ఉన్నాడనే ప్రధాన ఆరోపణలకు బదిలిస్తూ అసలు ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో కూడా 75% మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడా ఇప్పుడు ఇటీవలే రమణను కూడా వాళ్ళు టీడీపీ నుంచి తీసుకుంటున్నారు. కాబట్టి ఇది మొత్తం కూడా టీడీపీ అనేది టీఆర్ఎస్ అనేది టీడీపీ టీఆర్ఎస్ అనే భావన వ్యక్తం చేస్తూ కౌంటర్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇప్పుడున్నది మొత్తం కూడా టీడీపీ అయినా టీఆర్ఎస్ మొత్తం కూడా టీడీపీతో కలిసే ఉందనే విషయాన్ని మొత్తం మంత్రులు చాలామంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇవి ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణ.